తప్పుకోవాలంటే టైం లేదు. దయచేసి కార్యకర్తలందరూ అర్థం చేసుకోండి. మేడం గారు కారు ఎదురుకు రావాలి. భార్గవ్ మేడం గారు సైడ్ ఇవ్వండి, ఎదురుకు రావాలి కారు. ఏమండి కారు సైడ్ ఇవ్వాలి. బాబు శ్రీధర్ గారు ఆ కారు రావాలి, ఎదురుకి కారు పంపించండి. రామకృష్ణ రెడ్డి గారు ఒకసారి ఉండి ఇదొకసారి తింటే బాబు మీకు చెప్తారు. రాష్ట్రం మరియు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి సందర్భంలో పొత్తులో మనం అందరం కూడా మనము ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పి 3 పార్టీలకి చెందినటువంటి నాయకత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు మైక్ వద్దంటారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పొత్తులో మేము వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది కార్యకర్తలు బాగా గడిచిన 5-10 సంవత్సరాలుగా వారి నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తూ పార్టీని అక్కడ నిలబెట్టి ఈసారి కనుక పోటీ చేస్తే మంచి ఫలితాలు మేము హస్తగతం చేసుకోగలం, కైవసం చేసుకోగలం అని భావించినటువంటి కార్యకర్తలు ఒకంత నిరాశకి లోనైనా కూడా మా పొత్తులో భాగంగా మాకు వచ్చింది 6 పార్లమెంట్ నియోజకవర్గాలు మరియు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు. కనుక మిగిలిన నియోజకవర్గాల్లో బాగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఒకంత నైరాశ్యానికి లోనైనప్పటికీ కూడా నేటి వరకు నిబద్ధతతోటి ఏదైతే మా నాయకత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ నిబద్ధతతోటి వారు పార్టీకి ఏ విధంగా ఇంతకుముందు పనిచేస్తూ వచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా వారి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ క్రమశిక్షణతో అంకిత భావంతో వారు ఈ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు ఎంపీలు కావచ్చు వారందరి విజయానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని చెప్పి నేను చెప్పక తప్పదు. అయితే ఈ 3 పార్టీలు కూడా ఎన్నికలకి వెళ్ళినటువంటి నేపథ్యంలో సమన్వయ కమిటీలు వేసుకున్నాము. రాష్ట్ర స్థాయిలో ఉంది, జిల్లా స్థాయిలో ఉంది, అసెంబ్లీ స్థాయిలో ఉంది, మండల స్థాయిలో కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ నిర్వహించినా కూడా మిగిలిన 2 పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్లో నేను అభ్యర్థినిగా ఉంటే ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ కాదు మిగిలిన 2 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ మేము ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించగలం అనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి నేను కొత్తగా మీకు చెప్పనవసరం లేదు. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో మీతో మాట్లాడాను. ఒక విధ్వంసపూరితమైనటువంటి పాలనని, విద్వేషపూరితమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తూ వచ్చాం. సాధారణంగా నిర్మాణాత్మకంగా ప్రారంభం అవ్వాల్సినటువంటి పాలన విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజావేది కూల్చివేత, అంతర్వేది రద్దదగ్ధం, శ్రీరాముని శిరచ్ఛేదం, అదేవిధంగా పిఠాపురం గుడి, ఈ రకంగా మనం చూసాం. అనేక విధ్వంసకర కార్యక్రమాలతో అధికార పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు.
అయితే 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఒక ఆకాంక్షతోటి ఒక విశ్వాసంతో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు. 151 స్థానాలు గెలిచే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం. ఆర్థిక పరిస్థితి కుప్పగూలిపోయింది. అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నారు. పోనీ అప్పు తెచ్చి ఏదైనా ఆస్తి నిర్మాణం జరుగుతున్నదా అంటే లేదు. చివరికి ప్రభుత్వోద్యోగులకు కూడా సరి అయినటువంటి సమయంలో జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఏ రంగం వారికి కూడా ఇవాళ న్యాయం జరగనటువంటి నేపథ్యం. ఏ రంగానికి న్యాయం చేయలేదు కాబట్టి అరాచకంగా వారి మీద ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారి మీద అరాచకంగా ఒత్తిడి పెట్టి వారిని ఇబ్బందులకి లోను చేస్తున్నటువంటి సందర్భంలోనే మైనింగ్ ఉందనుకోండి, మైనింగ్ ఏమంటున్నారు, వారికి వాటా అన్న ఇవ్వాలి, లేకపోతే తక్కువ ధరకి క్వారీలు వారికి ఇచ్చేసేయాలి. ఇండస్ట్రీలు పరిశ్రమల యొక్క పరిస్థితి కూడా అదే. కనుక ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనుక చూసినట్లయితే పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటున్నారు. పరిశ్రమలు బయటికి తీసుకువెళ్ళిపోవటం సాధ్యం కాదు కాబట్టి పంటి బిగువున ఇవాళ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. కానీ కొత్త పరిశ్రమ ఏది కూడా మన రాష్ట్రానికి రాలేదు, కొత్త పెట్టుబడి రాలేదు. ఇవాళ ఈ యొక్క పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకు కూడా ఇవాళ ఉపాధి అవకాశాలు సరి అయినటువంటి స్థాయిలో దొరకనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి న్యాయం అని చెప్పి అన్నారు. నా అక్క నా చెల్లి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రారంభిస్తారు. కానీ మహిళలకి సైతం ఇవాళ సరి అయినటువంటి స్థాయిలో న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటంటే మహిళల పట్ల జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతుంది అని చెప్పి వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం చేసి ఆ మహిళని చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా బీసీలు అన్నారు, బీసీ కార్పొరేషన్స్ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టారు. పేరుకు మాత్రం అక్కడ బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి, కానీ నిధులు కానీ విధులు కానీ అక్కడ లేవు అనేటువంటి విషయం మనం సుస్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనీసం సరి అయినటువంటి స్థాయిలో ఆ కార్పొరేషన్కి నిధులు సమకూర్చి ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. బీసీ కమిషన్కి చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాజ్యాంగ హోదా ఇస్తే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి నేటి వరకు కూడా చట్టబద్ధత లేదు. అంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళి న్యాయం చేసుకోగలరు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎస్సీ కులాల్లో ఎస్సీలు కనుక చూసినట్లయితే 27 కార్యక్రమాలు నీరు గార్చేశారు. మీరు మామూలు కాదు కదా, అధికారులను అడగాలి. అధికారులతో పాటుగా కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది. కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కొంచెం నిష్క్రియంగా ఉంటుంది కాబట్టి అధికారులు వారి పని వారు చేసుకుంటున్నారు. మీరు కదా ఎక్స్పోజ్ చేయాలి, కెమెరాలు తీసుకెళ్ళాలి, వారిని అక్కడ ప్రశ్నించాలి, అడగాలి. మీకు తెలుసు కడియప్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. కడియపులాంకలో నేను స్వయంగా మీడియాని తీసుకుని వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాని ఎక్స్పోజ్ చేసింది ఎవరండి? సో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం యాజ్ అన్ అపోజిషన్ పార్టీ. కానీ యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ కదా. ఇవాళ కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు, 2022లో లెటర్ రాశారు ఆవిడ. ఇట్లా మీరు కనుక అక్కడ అక్రమ తవ్వకాలు చేస్తే బ్రిడ్జ్కి ఇబ్బంది ఉందని. 2 పిల్లర్లు కూడా కుంగిపోయి అయినా కూడా జరుగుతుంది అని అంటే గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదంటే ఎవరితో కలిసిపోయి పనిచేస్తున్నారో మనం ఆలోచించాలి. నేను ఇసుక రీచ్లకు వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ జేసీబీలు వదిలేసి డ్రైవర్లు వెళ్ళిపోయారండి. ఎన్జీటీ వస్తుందంటే ఖచ్చితంగా ముందే మనకు ఉంటుంది కదా. సో ఇట్స్ వెరీ ఈజీ. వాళ్ళని ఏ విధంగా మెస్మరైజ్ చేయాలో
అధికారంలో ఉన్నటువంటి వారికి బాగా తెలిసినటువంటి విద్య. టంగుటూరు వీరేశం మన ప్రకాశం పంతులు గారు ఎక్కడి నుండి వచ్చారండి? ఎక్కడి నుండి వచ్చారు? వారు ప్రకాశం జిల్లా నుండి వచ్చి ఇక్కడ వారు స్థిరపడటం జరిగింది. వారు మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. వారు ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి చరిత్ర మనకి తెలియజేస్తున్నటువంటి సత్యం. ఇవాళ ఎవరు ఎక్కడి నుండి వచ్చారని కాదు, వారికి నిజంగా కట్టుబడి నిబద్ధతతోటి రాజమండ్రి అభివృద్ధికి పనిచేస్తారా లేదా అని. మరి ఇవాళ స్థానికుల్ని ఎన్నుకున్నారు కదా, మరి ఇన్ని సమస్యలు నేను చెప్పాను, ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయారండి? దానికి కూడా సమాధానం ఇవ్వాలి కదా. హైదరాబాద్లో చార్మినార్ ఉంది మేడం, హైదరాబాద్లో చార్మినార్ ఉంది, రాజమండ్రిలో మారంపూడి బ్రిడ్జ్ ఉంది అంటారు. ఎవరికి ప్రస్తుతం ఉన్న మా ఎంపీ మాజీ నిధులు ఎవరిచ్చారండి? మొరంపూడి బ్రిడ్జ్కి ఎవరిచ్చారు? ఎవరు? యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ హైవే, నేషనల్ హైవేలో అంతర్భాగం కావాలంటే డిపిఆర్ మీరు చూసుకోండి. నేషనల్ మరి ఆయన అంటే 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 ఇంత నిడివి కలిగినటువంటి నేషనల్ హైవేలో మొరంపూడి బ్రిడ్జ్ని మాత్రం వదిలేసి నేషనల్ హైవే కడతారా? చెప్పండి, మీరే చెప్పాలి కదా. ఏంటండి? 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ కేంద్రానికి వస్తుందో, ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వంలో 32% తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేవారు. కానీ ఇవాళ 42% రాష్ట్రాలకి తిరిగి ఇస్తున్నారు. 42% తిరిగి ఇస్తున్నారండి. అంటే 100 రూపాయలు ట్యాక్స్ కనుక వెళ్ళినట్లయితే దానిలో 42 రూపాయలు తిరిగి వస్తుంది. అది మాత్రమే కాకుండా సంక్షేమం కింద వేలాది కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి ఇస్తున్నారు. మేము ప్రశ్నిస్తున్నామండి, గ్రామీణాభివృద్ధికి దగ్గర మన ఉపాధి హామీ పథకం కింద ఆన్ అన్ యావరేజ్ సాలీనా 9,000 కోట్ల రూపాయలు, 8,000 నుండి 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయి. ఇవాళ ఎంతమంది కాంట్రాక్టర్స్కి వాళ్ళు డబ్బులు ఇచ్చారండి? గ్రామీణాభివృద్ధికి ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు పిఎఫ్ఎంఎస్ అకౌంట్లో వేసుకుని మీరు దారి మళ్లించుకుని మీ జేబులు నింపుకుంటున్నారే. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి 1,50,000 ఇవ్వాలి, 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవ్వనటువంటి సందర్భంలో ఆ 30,000 కూడా ఉపాధి హామీ పథకం నుండి తీసుకుంటున్నారు కదా. అంటే 1,80,000 కేంద్రం ఇస్తున్నట్టేగా. మరి ఇవాళ నేను చెప్పాను, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి రాజమండ్రిలో కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదండి? ఏంటండి? ఒక్క నిమిషం సార్, ఇవాళ అదే నేను వారి ప్రశ్నకి అదే ఎట్లా అడుగుతారండి ఆయన? నేను ఇదే చెప్పాను, ఇన్ని అభివృద్ధి ఏదైతే ప్రజలకి సంక్షేమం ఇవ్వాలో అందివ్వలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేదు. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కాలు బయటకు పెడుతున్నారంటే తెరలు కట్టేసి ప్రజల్ని అవతల పెట్టేసేటువంటి పరిస్థితి, చెట్లు నరికేసేటువంటి పరిస్థితి. ఆయన హెలికాప్టర్లో ఆకాశంలో ఎగురుతున్నారంటే మైళ్ళ తరబడి ఇక్కడ కింద ట్రాఫిక్ నిలిపేసేటువంటి పరిస్థితి, కరెంటు తీసేసేటువంటి పరిస్థితి. ఎట్లా అడుగుతారండి? శాండ్ విషయంలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ కూడా రెండు తెలియజేసి మీ ప్రతిపక్షాలే వాళ్ళు ఎప్పుడు పొందట్లేదు. మీ బీజేపీ ప్రాంతీయ కార్యాలయం ఉంది, వారు కూడా ఎప్పుడు పొందట్లేదు. రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు కూడా ఎప్పుడు ఇక్కడ పొందట్లేదు. సార్ నాకు ఇతర పార్టీలు ఏం చేశాయనేది కాదు, మేము ఏ రకంగా స్పందించామనేది మా పార్టీ పట్ల నాకు చాలా ముఖ్యం. ఒక నిమిషం సార్, ఎప్పటికప్పుడు దీని మీద మా పార్టీకి చెందినటువంటి నాయకులు వీర్రాజు గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఒక్క నిమిషం, మీరు ఆ మాట అంటే ఎట్లా? మీరు ఆ మాట అనొద్దు, ఆ మాట మీరు అనొద్దు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ధర్నాలు కూడా చేసి మీరు వచ్చి ఉండరు, మన సాక్షినా కాదా? నేను ఇక్కడ అభ్యర్థులుగా ఉన్నటువంటి
ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులతో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళడం, ప్రతి మండలాల్లో నేను అక్కడ పర్యటన చేయడం అనేది జరుగుతుంది. రేపు రాజమండ్రి అర్బన్ వాసు గారితో నేను వెళ్తున్నాను రేపు పొద్దున పర్యటనకి. రోజుకొక నియోజకవర్గానికి వెళ్ళటం జరుగుతుంది. అయితే రేపు సాయంత్రం కూడా అర్బన్లో కార్యక్రమం పెట్టారు, కానీ రాజానగరంకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి సందర్భంలో కొంచెం దానికి బ్రేక్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యం కనుక ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని కలుపుకుని ముందుకు వెళ్తాము. అండ్ మాది ఉమ్మడి ప్రచారం రాజమండ్రి పార్లమెంట్ కంప్లీట్గా జరుగుతుంది. మేడం గారు ఇప్పుడు కంబాల పార్క్ చేశాను, హ్యాపీ స్ట్రీట్, ఈస్ట్ స్ట్రీట్, ఇవన్నీ ఎంపీ పరిధిలో చేసే అభివృద్ధులే అంటారా? అవి చాలా, అసలు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, అవి చాలా, అది చాలా. కంబాల చెరువు, ఒక్క నిమిషం సార్, కంబాల చెరువు చేశారు అంటే నిధులు ఎక్కడి నుండి వచ్చాయండి? అమృత్ పథకమేగా. మరి వారు చేసిందేముంది? ఇవాళ బ్లేడ్ బ్యాచ్ ఎంత పేటరేగిపోయిందండి మనకి జిల్లాలో. ఇవాళ డ్రగ్ మాఫియా ఏ విధంగా ఉందండి ఇక్కడ. మరి దాని గురించి కూడా వారు చెప్పాలి కదా. అంటే అది కూడా ఆ అభివృద్ధి కూడా వారు చేశారా? దేశమంతా 534 ఎయిర్పోర్ట్లని అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్స్ని అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా అప్గ్రేడ్ అయింది. ఇవాళ ఏం చెప్పామండి, 4 వంతులు అసలు చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్నాయి. ఒక రైల్వే ఏరియానే ఉంది మనకి. సో దానికి డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో మనందరికీ తెలుసు. వాటి మీద ఖచ్చితంగా ఏంటంటే నిపుణుల్ని తీసుకురావాలి, ఒక స్టడీ నిర్వహించాలి, అండ్ దెన్ మనం చేయించాలి. నేను అంతటి ఘనురాల్ని కాదండి, నాకు అంతటి స్థాయి లేదండి వారితో సమఉజ్జిగా వారితో కూర్చోటానికి. వారు నాకు ఆదర్శం అని చెప్తున్నా. నేను ఖచ్చితంగా నేను ఇక్కడ ఉంటా, ప్రజల మధ్యనే నేను ఉంటాను, నా బాధ్యత కదా. అది వారిని అడగండి సార్, అది ప్లీజ్ వారిని అడగండి. నేను ప్రజలతోటి ఉంటాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి లుకలపు అప్పల్ నాయుడు గారు